కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో క్రిస్టియన్ 50,000 ఓటు ఎటువైపు? కరీంనగర్ పట్టణంలో క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్మీ ఫాస్టర్ అలీషా సంతోష్ కుమార్ మాట్లాడుతూ, మా క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించి రానున్న కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో మా జనాభాకు అనుకూలంగా 5 నుండి 6 సీట్లు కావాలని ఈ రోజు డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యంను కలిశామన్నారు. వారు సానుకూలంగా స్పందించారన్నారు. అలాగే మరో 2 రోజులు సమయం ఉన్నందున డిస్టిక్ ఇన్ఛార్జ్ తుమ్మల నాగేశ్వరరావుని, అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ని, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుని కలవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. రానున్న కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలలో మరి క్రైస్తవుల పక్షంగా మేము మాట్లాడడం, డీసీసీ సత్యం గారిని మాట్లాడడం జరిగింది. మరి ఈ కరీంనగర్ పట్టణంలో లేకపోతే ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో క్రైస్తవుల యొక్క జనాభా చాలా ఉంది. దాని ప్రాతిపదికన ఈ యొక్క మరి నగరపాలక ఎన్నికలలో మా క్రైస్తవులకు కొన్ని కార్పొరేటర్ సీట్లు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇంకా మేము శ్రీధర్ బాబు గారిని కూడా కలవాలని అనుకుంటున్నాం. కాబట్టి మా డిమాండ్ను మీరు పరిశీలనలో తీసుకోవాలని మనవి చేస్తున్నాం. పేరు సంతోష్ కుమార్, క్రిస్టియన్ కమ్యూనిటీ. నా పేరు పాస్టర్ ఎలీషా, క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్మీ నేషనల్ అధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నాను. కరీంనగర్ ఎన్నికల్లో క్రైస్తవులకు స్థానం ఇవ్వాలని మేము అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్లో ఉన్న 66 డివిజన్స్, ఈ పురపాలక 66 డివిజన్స్లో 66 డివిజన్స్లో క్రైస్తవ ఓట్లు ఉన్నాయి, క్రైస్తవ కమ్యూనిటీ ఉన్నాయి, చర్చెస్ ఉన్నాయి, క్రైస్తవుల ఆధిపత్యం ఉంది. ఎక్కడ ఏ డివిజన్లో ఒక కార్పొరేటర్ గెలవాలి అని అంటే ముఖ్యమైన ఓట్లు మా క్రైస్తవుల ఓట్లు. ఇన్ని క్రైస్తవుల ఓట్లు ఉన్నాక కూడా ఏ పార్టీలు కూడా మాకు ప్రత్యేకించి క్రైస్తవులకు కొన్ని సీట్లు కేటాయించడం లేదు. ఈరోజు మేము గౌరవనీయులు డీసీసీ ప్రెసిడెంట్ చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారిని కలవడం జరిగింది. ఈరోజు కలిసి మేము వారిని డిమాండ్ చేయడం జరిగింది. 66 డివిజన్లలో మా ప్రాతినిధ్యం ఉంది, మా ఓట్లు ఉన్నాయి, మా క్రైస్తవ కమ్యూనిటీ ఓట్లు ఉన్నాయి, మా చర్చెస్ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఒక 5 నుండి 6 సీట్లు మాకు కేటాయించాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఇదే విషయాన్ని మేము పెద్దలు మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి కూడా మేము రేపు కలవబోతున్నాం. మినిస్టర్ అదేవిధంగా శ్రీధర్ బాబు గారిని కూడా కలవబోతున్నాం, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని కూడా కలవబోతున్నాం. ఈ విషయాలను వారికి మేము వివరించబోతున్నాం. ఈ యొక్క పరిస్థితులలో ఏ పార్టీ అయితే మా క్రిస్టియన్ కమ్యూనిటీని గుర్తించి వారికి మాకు సీట్లు ఇస్తారో వారికి మాత్రమే మేము అవుట్రైట్గా సపోర్ట్ చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు టికెట్లు ఇవ్వని ఏ పార్టీని కూడా మేము సపోర్ట్ చేయము. ఇండిపెండెంట్ మా అభ్యర్థులను కూడా మేము ఆల్రెడీ నామినేషన్ వేసి ఉంచాము. మేము ఒకవేళ పార్టీలు మాకు కావలసినటువంటి, మేము అడిగినటువంటి, మేము డిమాండ్ చేసినటువంటి మాకు సీట్లు ఇవ్వరో ఇవ్వని పరిస్థితుల్లో అన్ని సెంటర్లలో మా ప్రాతినిధ్యం వహిస్తున్న మా ఇండిపెండెంట్ అభ్యర్థులను నిలబెట్టాం. వాళ్ళను మాత్రమే మేము గెలిపించుకుంటాం, వాళ్ళకు మాత్రమే మేము సపోర్ట్ చేస్తామని మేము డీసీసీ ప్రెసిడెంట్ గారితో కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ విషయాన్ని మేము పెద్దల దగ్గరకు తీసుకొని వెళ్ళబోతున్నాం. కాబట్టి పెద్దలందరూ కూడా దీన్ని గ్రహించండి. క్రైస్తవులకు తప్పకుండా సీట్లు కేటాయించండి. మేము కూడా ఉన్నాము. మా ఓట్లు ఈ యొక్క నియోజకవర్గంలో 40 నుండి 50,000 ఓట్లు మా ఉన్నాయి. కంప్లీట్గా ఈ కరీంనగర్ పురపాలక సంస్థ 66 డివిజన్లు ఉన్నాయి. 66 డివిజన్లలో 40 నుండి 50,000 ఓట్లు మా ఉన్నాయి. ఇన్ని ఓట్లు ఉండి కూడా మమ్మల్ని గుర్తించకపోవడం బాధాకరం. కాబట్టి మేమే పెద్దలను కలిసి డిమాండ్ చేస్తున్నాం. దయచేసి మా డిమాండ్కు మీరు ఒప్పుకుంటే తప్పకుండా ఏ పార్టీ మాకు సీట్లు ఇస్తుందో ఆ పార్టీకి మేము సపోర్ట్ చేస్తాం. లేనట్లయితే మేముగా ఇండిపెండెంట్లను మేము గెలిపించుకుంటామని. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.